పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఆర్టీసీలో ప్రయాణం అంటే సురక్షితం. ఎక్కడైనా సరే గమ్యస్థానాలకి చాలా సేఫ్గా జర్నీ చేసి మన గమ్యస్థానాలకి చేరుకోవాలంటే ఆర్టీసీయే బెస్ట్. వాటిని వినియోగించుకోండి అంటూ ప్రచారాలు అయితే చాలానే చూస్తూ ఉంటాం. మన రాష్ట్రమనే కాదు, అన్ని రాష్ట్రాలు కూడా అదే పిలుపునిస్తూ ఉంటాయి. ఎందుకంటే అది గవర్నమెంట్ నడుపుతున్నటువంటి వ్యవస్థ కాబట్టి అందులో ప్రయాణిస్తే మీ గమ్యస్థానాలకు కరెక్ట్గా వెళ్తారు, అట్లాగే సురక్షితంగా వెళ్తారు అనేది పర్టికులర్గా ఏ ప్రభుత్వమైనా ఇచ్చేటటువంటి నినాదం. ఇది కూడా ఇప్పుడు తమిళనాడుకు సంబంధించిన బస్. సో ఇందులో కూడా చాలామంది జర్నీ చేస్తూ ఉంటారు. సో ఒక్కరు జర్నీ చేయడానికి అప్పుడప్పుడు అంటే చాలా మటుకి మనం చూస్తాం కార్లు అవి ఇవి తీసి ఓన్లీ ఒక్కరే అందులో ప్రయాణం చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా మీరు ఆర్టీసీ బస్ ఎక్కండి. ప్రాపర్గా బస్సెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. అట్లాగే మీకు అన్ని వసతులతో, అన్ని హంగులతో, అన్ని టెక్నాలజీస్తో ఇప్పుడు బస్సులు అందుబాటులో వచ్చాయి కాబట్టి వాటిని వినియోగించుకోండి అని వినియోగదారులకు, ప్రజలకు ఏ ప్రభుత్వాలైనా పిలుపునిస్తాయి. అట్లాగే తమిళనాడు కూడా చేసింది. కానీ ఈ బస్ జర్నీ చేసిన వాళ్ళు, ఇప్పుడు మనం చూస్తున్న ఈ బస్సులో జర్నీ చేసిన వాళ్ళకు మాత్రం ఒక చేదు అనుభవం. అట్లాగే ఈ బస్ గమ్యస్థానానికి చేరుకుంటుందా లేదా అనే డౌట్ రాకుండా మానదు. ఎందుకంటే మనం చూడొచ్చు ఇందులో స్పష్టంగా డ్రైవర్, ఆ బస్సు కదులుతోంది, డ్రైవర్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అట్లాగే ఈ గేర్ రాడ్ దగ్గర ఇంకో పర్సన్ కూర్చొని ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ఆ గేర్ రాడ్ ఈయన ఆపరేట్ చేస్తే కానీ ఆ బస్సు ముందుకు కదలలేని పరిస్థితి అయితే ఉంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్గా మారింది. ఇదేం వ్యవస్థ, అసలు ఇదేం బస్సు, ఆర్టీసీలో ప్రయాణం చేస్తే సేఫ్ జర్నీ అని అనుకుంటే అసలు ప్రాణాలే అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటిది సోషల్ మీడియాలో విపరీతంగా ఈ వీడియో వైరల్గా మారడమే కాకుండా తమిళనాడు ప్రభుత్వానికి కూడా ఈ వీడియో అయితే చేరడం జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో కనీసం మెయింటెనెన్స్ లేని బస్సుని మరి ఎందుకు నడపాల్సిన సిచ్యువేషన్ వచ్చింది? ఈ బస్సు ఒక్కదాన్ని పక్కన పెడితే ఏం అయిపోదు కదా, ప్రజలు ప్రాణాలని పణంగా పెట్టి ఈ బస్సుని ఇట్లా తోలడం అవసరమా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. అట్లాగే మనం చూడొచ్చు ఈ గేర్ రాడ్ ఏదైతే ఉందో, ఈ గేర్ రాడ్ గేర్ బాక్స్ ఏదైతే ఉందో దానికి లేకపోవడం అండ్ రోడ్డు అండ్ స్పీడ్ని బట్టి ఇప్పుడు ఆ బస్సులో ఉన్నటువంటి కండక్టర్ ఆల్రెడీ ఎక్కడైతే ప్రయాణికులు జర్నీ చేస్తారో వాళ్ళందరికీ టికెట్ ఇచ్చిన తర్వాత ఈ కండక్టర్కి అడిషనల్ డ్యూటీ అన్నమాట గేర్ మార్చడం స్పీడ్కి తగ్గట్టుగా. సో ఇది ఎంత డేంజరస్సో మనం చూస్తేనే అర్థమవుతోంది. సో ఆర్టీసీపై ప్రభుత్వాలు చూపిస్తున్నటువంటి ఏమంటారు శ్రద్ధ ఇలా ఉంది అంటూ నెటిజన్లు అయితే ఫైర్ అవుతున్న పరిస్థితి. అట్లాగే ఓట్లు వేయించేటప్పుడు మాత్రం మేము అన్నీ చేస్తాం, అన్నీ మీకు అందుబాటులో తెస్తాం అనేటువంటి విషయాలు చెప్తారు. కానీ ఓట్లు వేయించుకొని బయటపడ్డ తర్వాత ఇగో ఇట్లా ఉంటాయి, ఇంత దారుణంగా ఉంటాయి పరిస్థితులు, ప్రభుత్వ వ్యవస్థ ఇట్లనే ఉంటుందా, ఇట్లనే వర్క్ చేస్తుందా అనేటువంటిది నెటిజన్లు అయితే పూర్తి స్థాయిలో ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ నిజంగానే ఇది చూసిన తర్వాత ఎవరైనా సరే మరి తమిళనాడు బస్సులో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, ఈ ఒక్క బస్సేనా, ఇంకెన్ని బస్సులు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి? డ్రైవర్ ఏమో డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు, దానికి తగ్గట్టుగా ఈ గేర్ బాక్స్ పాడవడంతో ఇప్పుడు ఆ కండక్టర్ గేర్ని మారుస్తున్నాడంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఈ బస్ వ్యవస్థ తమిళనాడులో ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత.